హాయ్ అండి. నేను ఈరోజు పుదీనా పచ్చడి చేశాను. ఇది రైస్లోకి కానీ మనకి దోశల్లోకి కానీ ఇడ్లీలోకి దేనికైనా కూడా చాలా బాగుంటుంది. కనీసం రోటీలో కూడా చాలా బాగుంటుందండి. ఇదిగో తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసండి, ఉప్పు నీళ్ళు వేసి బాగా కడిగేసి ఇదిగో ఇలా ఆరబెట్టాను. దీన్ని శుభ్రంగా కడుక్కున్నప్పుడు ఉప్పు నీళ్ళు వేస్తే దాని మురికంతా పోతుంది. అలాగే నువ్వులు వేసుకోండి. ఒక 2 స్పూన్లు నువ్వులు వేయండి. కొంచెం అది చిటపటలు ఆడిన తర్వాత తీసేయండి. అలాగే కొంచెం ఆయిల్ పోసి 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 4 మెంతి గింజలు, 4 ఆవాలు ఇవి వేస్తే దానివల్ల సువాసన కూడా చాలా బాగుంటుందండి. అసలు ఆ పచ్చడి మనం చేసుకుంటున్నప్పుడు దాని రుచి అలా ఉంచండి. దాని సువాసనకి ఉట్టి పచ్చడే తెలియనంత బాగుంటుంది అన్నమాట. కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేస్తాం కదా, అది ఎప్పుడైతే వేసామో పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఎక్కువ మిక్స్ చేయకుండా కొంచెం అలా డ్రూమ్ అనిపించండి. అలా అయితే పొడి ఆడుతూ చక్కగా వస్తుంది. ఇంకో చూడండి అయిపోయింది. ఇలా వేడి వేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకుని తింటే ఎంత బాగుంటుందో. నచ్చితే లైక్ చేయండి.